ఖమ్మం జిల్లాలో మున్సిపల్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ వాహన డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. కొత్త బస్టాండ్ సమీపంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ముఖానికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వాహనాలకు సరిపడా డీజిల్ ఇవ్వకుండా ఎక్కువ ట్రిప్పులు తిప్పుతున్నారంటూ ఆరోపించారు. 2 రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులపై ఏఎంసీ, డీఎంసీ వేధింపులకు గురి చేయడంపై కార్మిక సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే అధికారులు స్పందించి మున్సిపల్ వాహన డ్రైవర్ల సమస్యలు పరిష్కరించి అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అధికారులు తమ వైఖరికి మార్చుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని గత 2 రోజులుగా డ్రైవర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి సమస్యలు ఖమ్మం డంపింగ్ యార్డ్లో చేయడానికి ప్లేస్ లేదు. గంటల తరబడి డ్రైవర్లు డంపింగ్ యార్డ్ దగ్గర వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆ సౌకర్యాలు లేవు. కనీసం వాటరు లేకపోతే ఇతర సౌకర్యాలు కూడా ఏం లేవు. డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదేవిధంగా డీజిల్ సరిపడట్లేదు. కార్మికులకి ట్రిప్పుల సంఖ్య పెంచుతా ఉన్నారు, కానీ డీజిల్ సరిపడి ఇవ్వట్లేదు. కార్మికులే కొట్టించుకోమని చెప్పేసి ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. అట్లా బండ్లకి రిపేర్లు వస్తే కూడా డ్రైవర్లే పెట్టుకోవాలి. పంచర్లు కానీ చిన్న రిపేర్లు వస్తే డ్రైవర్లే పెట్టుకోమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. ఇట్లాంటి సమస్యలు అట్లా సెకండ్ కేటగిరీ జీతాలు అందరికీ అమలు చేయాలనే ఈ ప్రధానమైన డిమాండ్లతోటి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు డ్రైవర్లు తమకి కనీసం గౌరవ మర్యాదగా చూడలేదు. మేము 24 గంటలు డ్యూటీలు చేస్తున్నాం. ఈ డ్యూటీల్లో అనేక పంచర్లు పడి అనేక విషయాలు ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. వాటి గురించి పట్టించుకోవట్లేదని అధికారులను అడిగినందుకు ఇలా అడిగిన డ్రైవర్లను ఇలా వేధిస్తున్న పరిస్థితి అధికారులు. అదేవిధంగా డంపింగ్ యార్డ్లో 24 గంటలు అక్కడే ఉండి తిండి లేక నిద్ర లేక ఇవాళ డ్రైవర్లు పనిచేస్తున్న పరిస్థితి. ఆ డంపింగ్ యార్డులో ఉన్న సమస్యను పరిష్కరించమని అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు పట్టించుకోకుండా అడిగిన కార్మిక సంఘ నాయకుల మీద కేసులు పెడతాం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన. ఈ రోజున్న డిప్యూటీ కమిషనర్ కానీ అసిస్టెంట్ కమిషనర్ కానీ వీళ్ళకి కనీస అవగాహన లేదు ఈ కార్మికుల మీద, కార్మిక సంఘ నాయకుల వల్ల. కాబట్టి ఇలాంటి విధానాల వల్ల ఇవాళ మున్సిపాల్లో ప్రతి విషయం ఆందోళనకు గురి అవుతున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరించకపోతే మాత్రం భవిష్యత్తులో ఆందోళన చేస్తామని కూడా అధికారులను హెచ్చరిస్తున్నాం.